రేపే మనకు గురు పుష్యమి. అలానే కాకుండా చాలా శక్తివంతమైన రోజండి. ఈ రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేస్తే చాలండి, అప్పులు తీరిపోతాయి. అనేక రకాల కష్టాల నుంచి, బాధల నుంచి మీరు బయటపడతారనమాట. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఉప్పుతో ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. నార్మల్గా ఏంటంటే రేపు గురు పుష్యమి కదా, ఇలాంటి రోజు మళ్ళీ రాదు. ఇది చాలా చాలా శక్తివంతమైన రోజు అనమాట. ఈ రోజున చేసుకునే కొన్ని పనులు కావచ్చు, కొన్ని పరిహారాలు కావచ్చు, మీకేంటంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా తెచ్చి పెడతాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ గురు పుష్యమి ఉంది కదా, ఇది అత్యంత శక్తివంతమైనది. అయితే పుష్యమి నక్షత్రం లక్ష్మీదేవి జన్మ నక్షత్రం కాబట్టి ఈ రోజుకు అంతటి శక్తి ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది. అందుకే ఈ రోజు ఏంటంటే బంగారం కొనలేని వారు కొన్ని వస్తువులు కొన్నా, అలానే కాకుండా లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించినా సరేనండి, అలాగే వచ్చేసి ఉప్పుతో ఈ పరిహారం చేసుకున్నా సరే, మీకు ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట. మీరే అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న చిన్న పరిహారాలు ఆచరించుకోండి. ఇక అలానే కాకుండా మనం ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు పుష్యమి నక్షత్రం కదా, గురువారంతో కూడి వస్తుంది. అలానే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని వాకిట్లో ముగ్గు పెట్టుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఉతికిన వస్త్రాలు ధరించిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని దీపం పెట్టుకోండి. దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్క కానీ, అరటిపళ్ళు కానీ, మీ దగ్గర ఏ ఫలం ఉంటే అది నైవేద్యంగా పెట్టండి. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఇంట్లో పూజ చేసుకుని తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవాలి. తులసమ్మ కూడా లక్ష్మీదేవి రూపం కాబట్టి గురువారాన్ని లక్ష్మీవారంగా పరిగణిస్తారు. అలానే కాకుండా పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి చాలా చాలా శక్తివంతమైనది. ఇక ఈ రోజున ఏంటంటే ప్రత్యేకించి ముఖ్యంగా అండి, కొన్ని వస్తువులని కొంటే మన అదృష్టం ఏంటంటే గనక మారిపోతుంది. అయితే ఈరోజు ప్రత్యేకించి బంగారం కొంటారు. బంగారం కొంటే మంచిదని భావిస్తూ ఉంటారు, కానీ బంగారం మనం కొనలేం కదా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం. అలాంటి వాళ్ళు ఏంటంటే బంగారానికి బదులండి, అంటే బంగారం కొనలేని వారు దానికి బదులుగా ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోండి. అన్నీ తెచ్చుకోమని అంటే చెప్పట్లేదు, మీకు నచ్చిన వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది. సులభంగా లక్ష్మీ కటాక్షంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరటానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ తల్లి మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, అంటే మేము బంగారం కొనట్లేదు కదా, మేము వస్తువులు కొంటే చాలు అన్నట్టుగా ఏంటంటే మీకు మీరే ఇలా అనేసుకొని ఏంటంటే ఈ వస్తువులు తెచ్చుకోండి. అంత మంగళకరమైనవి, అంత పవిత్రమైనవి, అలానే కాకుండా ఇవి చాలా శక్తివంతమైన వస్తువులు, బంగారంతో సరి సమానమైన వస్తువులని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ముఖ్యంగా రేపు ఒక 5 పసుపు కొమ్ములు కొంటే చాలండి, మీ జీవితం మారిపోతుంది. పసుపు బంగారంతో సమానం. ఎందుకని మీరు అనొచ్చు, పసుపు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. అంటే దేవతలు దేవుళ్ళు పసుపుని ఇష్టపడుతూ ఉంటారు. అది మంగళకరమైన వస్తువు కాబట్టి ఒక 5 పసుపు కొమ్ములు తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి ఆ తర్వాత వాటిని ఒక వస్త్రంలో పెట్టి బీర్వాలో దాచుకుంటే ఎన్నడూ చూడనంత డబ్బుని మీరు చూస్తారు. అంటే దినదిన అభివృద్ధి అనేది మీరు చూడగలుగుతారు. అలానే కాకుండా ధన ద్వారాలు కూడా తెచ్చుకుంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా పసుపు కొమ్ములు కొని ఇంటికి తెచ్చుకోండి. పసుపు కొమ్ములు కొనలేని వారు పసుపు కొన్న సరిపోతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక ఆ తర్వాత కల్లుప్పు, అంటే రాళ్ళ ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా. రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ఉప్పు అప్పుని తీరుస్తుంది, ఉప్పు శక్తివంతమైనది కాబట్టి ఉప్పు కూడా కొనొచ్చు. ఉప్పు ప్లేస్లో ధనియాలు కొన్నా సరిపోతుంది. ధనియాలు కూడా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవికి ఇష్టము, ధనాన్ని ఆకర్షిస్తాయి, బంగారాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది. ఆ యోగాన్ని మనకు కల్పించడానికి కూడా ధనియాలు ఉపయోగపడతాయి కాబట్టి ధనియాలను కూడా మనం కొనొచ్చు. ధనియాలను కూడా కొని మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. కాబట్టి ధనియాలు కానీ ఉప్పు కానీ కొనండి, బెల్లం కూడా కొనొచ్చు. ఇంకా తర్వాత పసుపు కొమ్ములు కూడా మనం కొని ఇంటికి తెచ్చుకోవచ్చండి. ఇలా ఈ వస్తువులు ఏంటంటే కనుక చాలా చాలా శుభకరమైనవి కాబట్టి వీటిని కొనటం వల్ల మీ జీవితం మారిపోతుంది. బంగారం అంటే కొన్నంత సరి సమానంగా మనం భావించుకోవచ్చు. ఇక ప్రత్యేకించి పసుపు కుంకుమ కొన్న మంచిదనమాట. మంగళకరమైనవి, శుభకరమైనవి కాబట్టి 2 కొన్నా సరే మనకేంటంటే మనం పూజలో ఉపయోగించుకోవచ్చు, ఇంట్లో కూడా వాడుకోవచ్చు. కాబట్టి పసుపు కుంకుమలు 2 కొనండి, సరిపోతుంది. ఇలా ఈ యొక్క వస్తువులు ఏంటంటే కొనండి. అన్నీ కొనమని చెప్పట్లేదు, కానీ మీకు నచ్చిన ఈ వస్తువులు అయితే తెచ్చుకోండి. ఏ వస్తువు ఇష్టమో, ఏ వస్తువు మీ ఇంట్లో లేదో ఆ వస్తువు తెచ్చుకొని కాసేపు పూజ గదిలో పెట్టుకొని ఇంకా తర్వాత వాటిని మళ్ళీ మనం ఉపయోగించుకుంటే సరిపోతుంది. యాలకులు కూడా అండి, ఇవేంటంటే చాలా వరకు కూడా గుర్తు పెట్టుకొని యాలకులు తెచ్చుకోండి. యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి యాలకులు ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షిస్తాయి, ధన ద్వారాలను తెరిపిస్తాయి, డబ్బు వచ్చేలాగా చేస్తాయి. అలానే బిచ్చగాడిని సైతం కుబేరుడిలాగా మార్చే శక్తి యాలకులకు మాత్రమే ఉంటుంది. ఇలా ఏంటంటే కనుక గురు పుష్యమి రోజు యాలకులు కొని తెచ్చుకొని 21 యాలకులను తీసుకొని పసుపు రంగు తాడు తీసుకొని దానికి
మనకి ఏంటంటే గుచ్చి ఒక సూది సహాయంతో ఆ తర్వాత దాన్ని మాలలాగా చేసి 21 యాలకులు అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఆ మాలను లక్ష్మీదేవికి సమర్పించి ఆ తర్వాత ఆ మాలను ఏంటంటే కనుక అమ్మవారికి సమర్పించిన తర్వాత తీసేసి బీరువాలో వ్యాపారం చేసే స్థలాల్లో దాచుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఈ మాల అమ్మవారికి సమర్పిస్తాం కాబట్టి ఈ మాలని ఆ మాల ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా మారుతుంది. అంటే లక్ష్మీదేవి అంటే డబ్బే కదండి, డబ్బు అంటేనే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటేనే డబ్బు కాబట్టి ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఇంకా మనకు ధనం అనేది రావడం జరుగుతుంది. అలానే మన వ్యాపారం కూడా బాగుంటుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక యాలకులు కొని ఈ పరిహారం అనేది చేసుకొని ఇంకా రిజల్ట్ పొందండి. ఇక ఆ తర్వాత రేపు ఏంటంటే మీ అప్పులు కష్టాలు తీరాలంటే ఉప్పు పరిహారం చేయండి. ఏమి లేదండి, ఈజీగా చేసుకోవచ్చు. అప్పులు ఎన్నున్నా తీరుతాయి, కష్టాలు ఎన్నున్నా పోతాయి. కాబట్టి ముందుగా ఒక పళ్ళెం తీసుకోండి. చిన్నదా పెద్దదా కాదు, మీరు కొబ్బరి చిప్ప కూడా తీసుకోవచ్చు, గాజు పాత్ర ఏదైనా సరే తీసుకోవచ్చు. అయితే మళ్ళీ ఉపయోగించుకోకూడదు దాన్ని. కాబట్టి మీరు ఒక స్పూన్ అన్ని ఆవాలు పోయండి. ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు, ఒక చిన్న టీ స్పూన్ అంత గల్లులుపు, ఆ తర్వాత దాని మీద ఒక నిమ్మకాయ పెట్టి దానికి బొట్టు పెట్టి మీరు సంకల్పం చెప్పుకోండి. అప్పుల కోసం చేస్తే అప్పుల కోసం చెప్పుకోండి, కష్టాల కోసం చెప్తే కష్టాల కోసం చేసుకోండి. అయితే మన జీవితంలో మనకు ఎన్నో అప్పులు ఉంటూ ఉంటాయి కదండి. అప్పు అనేది తీరదు కదా. మనం ఎంత బాధపడిపోతాం, ఇబ్బంది పడిపోతాం, అది మనకు మాత్రమే తెలిసి ఉంటుంది కదా. మనం ఏంటంటే అప్పు తీరట్లేదని చాలా ప్రయత్నాలు పరిహారాలు చేస్తాం, కానీ అప్పు అనేది ఎంతకు తీరదు కదండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే రేపు పుష్యమీ నక్షత్రం మంచి రోజు కాబట్టి గురువారం రోజున సాయంత్రం పూట ఎవరైతే ఈ ఉప్పు పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క కష్టాలు అప్పులు తీరిపోయి వాళ్ళే కుబేరులు అయిపోతారు. అలానే వాళ్ళు కూడా ఏంటంటే కనుక అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగే అవకాశం కూడా ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీ అప్పులు తీరాలన్నా, మీకు మంచి జరగాలన్నా, మీరేంటంటే కనుక అప్పులు ఇచ్చే లిస్టులోకి చేరాలన్నా సరే ఈ పరిహారం మర్చిపోకుండా చేయండి. ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి, మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఎంత నమ్మకం ఉంటుందో అంత ఎక్కువగా ఫలితం అనేది మీరు పొందే అవకాశం అయితే ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే మీ అప్పు తీరాలన్నా, మీకు మంచి జరగాలన్నా, మీరు అంటే అద్భుతమైన ఫలితాలను పొందాలన్నా సరే ఈ విధంగా చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే కనుక అప్పు కోసం చేస్తే ఇలా మీరు ఇవన్నీ కూడా అండి ఈజీగా ఏముందండి అందులో ఒక అంటే చెప్పాలంటే కనుక మనకు ఉప్పు నిమ్మకాయ అలానే కాకుండా ఆవాలు పెట్టి సంకల్పం చెప్పుకొని రాత్రంతా ఉంచి మరుసటి రోజు తీసుకెళ్ళి దాన్ని ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ ఆ పాత్రతో సహా అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అప్పు తీరటంతో పాటు అప్పులు ఇచ్చే స్థాయికి మనమే చేరుకుంటాము. మన కష్టాలు ఉన్నాయనుకోండి, ఎటువంటి కష్టమైనా సరే అదేంటంటే కనుక నెగిటివిటీని తీసుకొని కష్టాన్ని దూరం చేసి మనకు మంచి ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు మర్చిపోకుండా ఆచరించండి. ఇక మీరు ఆచరించేసి ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం చేసిన వారికి 90% ఫలితం అనేది రావటం అనేది జరుగుతుంది. అంటే మీరు అనుకోవచ్చు 90% వస్తుందా, మరి 10% రాదా అంటే అది మన గ్రహస్థితిపై ఆధారపడి ఉంటుంది, మనం చేసే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు పరిపూర్ణ నమ్మకంతో పాటించుకోండి. ఇంకా రిజల్ట్ అనేది మీ కళ్ళ ముందే ఉంటుంది, మీరు షాక్ అవుతారు. మెల్లిమెల్లిగా ఆ తల్లి ఏదో ఒక దారిలో మన దగ్గరికి అప్పుని పంపించి అంటే డబ్బుని పంపించి అప్పుని తీరుస్తుంది, కష్టాన్ని తీరుస్తుంది, మనకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది, సకల సంపదను చేకూరుతుంది. కాబట్టి ఈ పరిహారం అనేది మర్చిపోకుండా చేసేసుకొని రిజల్ట్ అనేది పొందండి. ఇక అనంతరం రేపు గురువారం రోజున ఒక 5 మిరియాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. మిరియాల గురించి మనందరికీ తెలిసిందే కదా. మిరియాలు చాలా చాలా శక్తివంతమైనవి. మిరియాలకు అతీత శక్తి ఉంటుంది. మిరియాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మిరియాలు 5 తీసుకోండి. శత్రు నివారణకు కావచ్చు, అలానే కాకుండా మనం అనుకున్న పనులు జరగాలన్నా సరేనండి మిరియాల పరిహారం అనేది మనం చేసుకోవచ్చు అనమాట. 5 మిరియాలతో అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరిగేలాగా చేసే అంత శక్తి మిరియాల్లో ఉంటుంది. అలానే శత్రు నివారణ అంటే శత్రువులు మిత్రులుగా మారాలని, శత్రుత్వం తగ్గిపోవాలని, శత్రువులు ఉండకుండా ఉండాలని కూడా మనం పరిహారం అయితే చేసుకోవచ్చు అనమాట. ఈజీగా చేసేసుకునే పరిహారం కాబట్టి పెద్దగా ఏంటంటే కనుక శ్రమించాల్సిన అవసరం కూడా లేదండి. అందుకే 5 మిరియాలు తీసుకోండి. ఇది ఎప్పుడైనా చేయండి, సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. కానీ గురువారం పూట చేసుకుంటే మంచిదని మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. కాబట్టి గురువారం చేయండి. అయితే గురువారం రోజున ఏంటంటే 5 మిరియాలు తీసుకుంటారు కదండి, శత్రువుల కోసం ముందుగా చెప్పడం జరుగుతుంది. మన శత్రువులు ఏంటంటే కనుక చాలా వరకు కూడా మనని ఇబ్బంది పెడతారండి, బాధ పెడతారండి. శత్రువుల వల్ల మనం ఎంత సఫర్ అయిపోతాం మనకు మాత్రమే తెలుసుంటుంది కదా. అలా శత్రువులు మిత్రులుగా మారాలన్నా, శత్రుత్వం తగ్గిపోవాలన్నా, శత్రువులు ఏంటంటే కనుక మనకు అంటే అసలు ఉండకూడదు, శత్రువులు ఉండకూడదండి. ఆ శత్రువుల వల్ల మేము చాలా దెబ్బతిన్నామండి, శత్రువుల వల్ల మా లైఫ్ అంతా కూడా పాడైపోయిందండి, ఆ శత్రువులే ఏంటంటే కనుక మమ్మల్ని తొక్కేస్తున్నారండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు 5 మిరియాలు తీసుకొని ఏంటంటే కనుక 4 దారులు కలిసే చోటుకు వెళ్ళండి. అంటే 4 బాటలు 4 దారులు అంటూ ఉంటాం కదా, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేసి ఒక్కొక్క మిరియాన్ని ఒక్కొక్క ప్రదేశంలో పడేసి ఇంటికి రండి. అంటే ఇప్పుడు 4 దారులు ఉన్నాయి కాబట్టి 4 దారుల్లో ఒక్కొక్క మిరియం, అంటే ఇప్పుడు మనం ఏంటంటే కనుక 4 దారుల్లో కూడా 4 మిరియాలు పడేసి మిగిలిన ఒక్క మిరియాన్ని ఏంటంటే కనుక తలపైకి విసిరేసి వెనక్కి తిరిగి
చూడకుండా ఇంటికి చక్కగా అంటే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోండి సరిపోతుందన్నమాట. వెనక్కి తిరిగి చూస్తే ఏంటంటే అవి పనిచేయవు పరిహారాలు, పెద్దగా ఫలితాలను కూడా ఇవ్వవు. కాబట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంకా మీరు పరిహారం చేసేసి ఇంకా వెళ్ళిపోండి. ఖచ్చితంగా శత్రువులు వాళ్ళు ఎంత కఠినంగా ఉన్నా, ఎంత ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, బాధ పెడుతున్నా, శత్రుత్వంతో మీరు సఫర్ అయిపోతున్నా, శత్రువులు మిత్రులుగా మారాలని మీరు అనుకుంటున్నా సరేనండి, తప్పకుండా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. అందుకే మిరియాల పరిహారం అనేది ఆచరించండి. మనం ఏంటంటే మిరియాలే కదా, వీటి వల్ల ఏం జరుగుతుంది, వీటి వల్ల ఏం ఫలితం రాదులే అనుకుంటాం. కానీ ఇవి తంత్రపరంగా, మంత్రపరంగా, పరిహారాల పరంగా మనకు చక్కగా పనిచేస్తాయి. చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అన్నమాట. అందుకే మిరియాలకు చాలా పవర్ ఉంటుందన్నమాట. మిరియాలు ఒక రకంగా చెప్పాలంటే కనుక తాంత్రిక పరిహారాలను సైతం జయించేంత శక్తి వీటికి ఉంటుంది. మిరియాలకు ఏంటంటే చాలా పవర్ అనేది ఉంటుందన్నమాట. అది ప్రకృతి వల్ల వస్తుందని చెప్పొచ్చు, దైవం వల్ల కూడా. అంటే మిరియాల ఘాట లక్ష్మీదేవికి ఇష్టమని పురాణాలలో చెప్పబడుతుంది కదా. అలాగే ఈ మిరియాలను కూడా ఏంటంటే కనుక చక్కగా మనం ఒక విధంగా ఏంటంటే కనుక ఉపయోగించుకుంటే శత్రువులు మిత్రులుగా మారతారండి. అంత శక్తి మిరియాలలో ఉంటుంది. చూడటానికి చిన్నగా ఉంటాయి. ఇవి ఏంటంటే కనుక ఆరోగ్యానికి మాత్రం మేలు చేస్తాయని మనం అనుకుంటాం. కానీ పరిహార పరంగా కూడా అవి మేలు చేస్తాయని చాలా మందికి తెలియదు. కావాలంటే మీరు ఒకసారి చూసి అంటే చెయ్యండి, చూడండి, మీరే ఫలితం చూస్తారు. ఒక్కొక్క మిరియం ఒక్కొక్క దారిలో అంటే 4 దారిలో 4 మిరియాలు పైకి ఒక్కొక్క మిరియం విసిరేసి మనం తలపైకి ఇంకా మనం వెళ్ళిపోతే చాలు. అంటే శత్రువులు మిత్రులుగా మారుతారు. కానీ 1-2 సార్లు చేయాలి. ఒక్కసారికే చేయండి ఫలితం వస్తుందని చెప్పట్లేదు. 1-2 సార్లు చేసుకోండి, ఫలితం మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. ఇంకా తిరుగుండదని చెప్పొచ్చు. అనుకున్న పనులు కూడా జరగటానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ప్రయత్నించేసి ఏంటంటే కనుక చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఆ తర్వాత రేపు గురుపుష్యమి కదండి. అయితే గురుపుష్యమి రోజున ఏంటంటే కనుక ఉత్తరేణి మొక్క ఉంటుంది కదా, దాని గురించి మనందరికీ తెలిసింది కదా. ఉత్తరేణి మొక్క అతీత శక్తివంతమైనదండి. అయితే ఈ ఉత్తరేణి మొక్క ఏం చేస్తుందంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఉత్తరేణి మొక్క వేరు ఉంటుంది కదా, అది బిచ్చగాడిని సైతం కుబేరుణ్ణి చేస్తుంది. దీని గురించి చాలా మందికి తెలియదు. నిజం చెప్పాలంటే మనకు మన పల్లెల్లో ఉత్తరేణి మొక్క కనిపిస్తూ ఉంటుంది. ఆ మొక్కను చూసి మనం ఏమనుకుంటామంటే పిచ్చి మొక్క, ఇది ఎందుకు పనికి రాదు అని మనం అనుకుంటాం. కానీ మనము ఇక్కడ పరిహారాల పరంగా గమనించుకుంటే శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే ఉత్తరేణి మొక్క వేరు ఏంటంటే కనుక ధనాకర్షణ జరగటానికి, అంటే ధనం అనేది మనకు రావటానికి, డబ్బు అనేది మన దగ్గర స్థిరంగా ఉండటానికి, ఇప్పుడు మనకేంటంటే మంచి ఫలితాలను ఇవ్వటానికి ఉత్తరేణి మొక్క వేరు అనేది ఉపయోగపడుతుంది. కానీ దీన్ని మనం ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకోకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకోవటం వల్ల ఏంటంటే పెద్దగా ఫలితాలు అయితే రావు. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఈ పుష్యమి నక్షత్రం రోజు చాలా మంది కూడా మీకు తెలిసిన వాళ్ళని అడగండి, ఇంకా మన మునులు కావచ్చు, అంటే సిద్ధులు కావచ్చు, సాధువులు, మన పెద్దవారు, మన తాతలు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పుష్యమి నక్షత్రం చూసుకొని ఒక చెంబడి నీటిని ఆ చెట్టుకు సమర్పించి ఆ తర్వాత నమస్కారం చేసుకొని ఆ చెట్టు వేర్లను ఏంటంటే కనుక స్వీకరించి ఇంటికి తెచ్చుకునేవారు. అలా తెచ్చుకున్న ఈ మొక్కను ఏంటంటే ఒక ఆకు మీద పెట్టి దాన్ని క్లీన్ చేసి ఇంకా ఆ తర్వాత అంటే చిన్నది తీసుకోండి, మరి పెద్దది ఏం అవసరం లేదు. నమస్కారం తీసుకొని ఇట్లా ఇక్కడ చూపించే విధంగా ఈ వేరు తెచ్చుకొని ఈ పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు మనకు కవర్స్ ఉన్నాయి కానీ అప్పుడైతే వాళ్ళు ఒక క్లాత్లో చుట్టి పెట్టుకునేవారని శాస్త్రాల్లో ఉంది. కానీ మనం ఏంటంటే వేరు తెచ్చుకొని పూజ గదిలో పెట్టి కొంచెం కుంకుమ పసుపు చల్లి ఆ తర్వాత వేర్లకు ఏంటంటే నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఆ వేర్లను ఏంటంటే కనుక పాలిథిన్ కవర్స్, ఇలా జిప్లక్ కవర్స్, పాలిథిన్ కవర్స్ అంటాం కదండి, అవి దొరుకుతూనే ఉంటాయి, చాలా మంది దగ్గర ఉంటాయి. కాబట్టి అవి తీసుకుని అందులో పెట్టేసి అవి ఏంటంటే కనుక పర్సులో పెట్టొచ్చు, జేబులో పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఏదైనా బ్యాగ్ మెయింటైన్ చేస్తే ఆడవాళ్ళైనా సరే ఆ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, ఇంకా మీరు ఎక్కడ పెట్టినా పర్వాలేదండి. డబ్బు కోసం చేస్తున్నాం కాబట్టి డబ్బు వస్తుందండి. ధన ద్వారాలు ఏంటంటే కనుక తెచ్చుకుంటే ఇది మోస్ట్ పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. అంతటి పవర్ని కలుగుండే పరిహారము ఈ వేరు, అంతటి శక్తి ఉంటుంది. అంటే ఈ పుష్యమి నక్షత్రం ఉంది కదా, ఈ గ్రహబలం అనేది, గ్రహస్థితి అనేది ఈ యొక్క చెట్టు అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. నిజం చెప్పాలంటే సైన్స్ పరంగా చూసుకుంటే ఏంటంటే కనుక ఆ వేరు చాలా శక్తివంతంగా మారుతుంది. అదొక ఏంటంటే కనుక ఆ కిరణాలు అనేవి అందులో తొందరగా అబ్జర్వ్ అవుతాయి అనమాట. అలా మనకు మంచి ఫలితం అనేది వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి వేరు తెచ్చుకొని ఈ విధంగా పూజించుకొని ఆ తర్వాత మీ దగ్గర పెట్టుకోండి. వేర్లలో కూడా అద్భుత శక్తి దాగుంటుంది. వేర్ల వల్ల కూడా మంచి జరుగుతుంది. వేర్ల వల్ల కూడా మన జీవితం అనేది మారిపోవటానికి అయితే అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి రేపు తిథి వార నక్షత్రం అంతా కూడా బాగుంది కదా. అయితే ఉత్తరేణి మొక్క వేరు ఇంటికి తెచ్చుకొని మీరు ఇంట్లో పూజించుకొని కొంచెం కుంకుమ పసుపు చల్లి ఆ తర్వాత కవర్లో పెట్టి మీ దగ్గర పెట్టేసుకుంటే చాలు. మీ జీవితం అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది. అలానే కాకుండా ధనం ఏ విధంగా వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా కలుగుతుంది, సంపాదన ఎలా పెరుగుతుంది, అభివృద్ధి ఎలా ఉంటుంది, మీకు సంపద ఎలా చేకూరుతుంది అనేదంతా కూడా మీరు మీ కళ్ళతో చూస్తారు. 3 నెలలు పెట్టండి. 3 నెలల తర్వాత తీసేసి ఏదైనా పారే నీళ్ళ దగ్గర పడేస్తే సరిపోతుందన్నమాట అండి. ఇంకా